నువ్వేనా? చాలా రోజులైంది రాక. అంత మంచి దేశలే. నిన్న మొన్న అవతల వాడకు పోయినా. మంచిగా అమ్ముడు పోతున్నాయా? ఏం అమ్ముడు పోతున్నాయి చెల్లె. ఇగో కొందరు పైసలు ఇస్తారు, కొందరు ఇస్తలేరు. మా ఆయనను కరీంనగర్ మార్కెట్లో అమ్ముకరమంట. ఎంత అత్తేకంతే నగతైతే అత్తయ్యి కదా. ఏమన్నా కూరగాయలు ఉన్నాయా? ఉంటే ఒక కిలోని టమాటాలు ఇచ్చిపోరాదు. అయ్యో చెల్లె ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడే మిగిలిన అన్ని గారు అమ్మకి పెట్టేస్తున్నా. రేపు వచ్చేది ఉంటే ఇటు మొక్కం రామది. సరే వచ్చేది ఉంటే అత్తది. అవును వెనక కాయలు తప్పేనాయి. అప్పుడే కళ్ళు కనబడతాయవా? అయ్యో అయ్యో చూడలేదే. చెప్తా తాగరాదు. ఎటువా ఇది ఉన్నట్టుండే ఇప్పుడు మాయమైపోయాను. పాటల పల్లకివై ఊరేగే చిరుగాలి, కంటికి కనబడవే నిన్నెక్కడ వెతకాలి. నీ తోడు లేనిది శ్వాసకి శ్వాసాడది, నువ్వే చేరుకోనిది గుండెకి సందడుండది. ఉన్నా ఇడా కూరగాయలు తెంపించాలి కానీ నన్ను వడగొట్టద్దుదా. మళ్ళొచ్చి కూరగాయలు ఎత్తు. నిన్న బెండకాయలు అమ్మితే 1000 రూపాయలు వచ్చినాయి కదా. ఇలా అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. 1000 రూపాయల కంటే ఎక్కువనే వస్తాయి. 4 రోజులు అయితే మన పిల్లగాళ్ళు వస్తారు కదా, అప్పాలు చేద్దాం. సామాన్ తీసుకురా. అట్లనే రాగా బిట్టుకు ఒక డ్రెస్ పట్టుకరా. పడలా ఏం కూరగాయలు తెచ్చారు? ఇలా బెండకాయలు తెచ్చిన సేటు. ఇలా బెండకాయలు ఎవరు కాంతలేదు పడలా. అదేంటి సేటు? 50 రూపాయలైనా దొరకలేదు, ఇలా ఎవరు కాంతలేరు అంటారు. ఇగో పటేలా ఏ రోజుకి ఆ రోజే గిరాకీ. నిన్న బెండకాయలు తక్కువ వచ్చినాయి కాబట్టి ధర ఎక్కువ ఉన్నది. ఇలా చూడు అందరు రైతులు బెండకాయలు తెచ్చారు పటేలా. ఇలా 10 రూపాయలు కూడా ఉంటుందో ఉండదో? ఏంటి 10 రూపాయలు కూడా ఉండదా? సంతోష్ బెండకాయలు ఎన్ని కిలోలైనా అవి? ఆ సేటు 20 కిలోలైన. ఇగో 20 కిలోలని అటో 200 వస్తాయి. అలాగే 20 రూపాయలు కమిషన్ అవుతే 180 వస్తాయి నీకు. ఇగో తీసుకో. అదేంది సేటు ధర మొత్తం తక్కువనే, ఇంట్లో కూడా కమిషన్ తీసుకుంటారా? ధర ఎక్కువైనా తక్కువైనా మా కమిషన్ మాకే ఉంటది. ఇక తీసుకో. టమాటాలకు బాగా ధర ఉన్నది పట్టదా. టమాటా వెళ్తే పట్టుకరారి. నిన్న బెండకాయలు అమ్మితే 1000 రూపాయలు వచ్చినాయి కదా. ఇలా అంతకంటే ఎక్కువనే ఉన్నాయి. 1000 రూపాయల కంటే ఎక్కువనే వస్తాయి. 4 రోజులు అయితే మన పిల్లగాళ్ళు వస్తారు కదా, అప్పాలు చేద్దాం. సామాన్ తీసుకురా. అట్లనే రాగా బిట్టుకు ఒక డ్రెస్ పట్టుకరా.
సామాన్ తెచ్చినావా? సామాన్ తెచ్చినావా అంటే సప్పుడు ఎత్తులు. ఇది 180 రూపాయలే ఉన్నాయి కదా. ఇగో 20 కిలోలు అనే ఆటో 200 వస్తాయి. అలాగెళ్ళి 20 రూపాయలు కమిషన్ అవుతే 180 వస్తాయి నీకు. ఇగో తీసుకో. అదేంది సేటు, ధర మొత్తం తక్కువనే, ఇంట్లో కూడా కమిషన్ తీసుకుంటారా? ధర ఎక్కువైనా తక్కువైనా మా కమిషన్ మాకే ఉంటుంది. ఇక తీసుకో. టమాటాలకు బాగా ధర ఉన్నది పెట్టలా. టమాటా వెళ్తే పట్టుకరారి. నువ్వేం బాధపడద్దు, ఇలా టమాటాలు దింపి పెట్టినాం, టమాటాలకు ధర పడుతుంది కావచ్చు. రాంగ సామాన్ ది. ఏం తెచ్చిరు పడలా? టమాటాలు తెచ్చిన సేటు. ఇలా టమాటాలు మంచి రేటు ఉంది పడలా. ₹100 20 కిలోలైనవి 2000 వస్తాయన్నమాట. అంటే మరి భార్య తెమ్మన్న సామాన్ అంతా కొనుక్కొని మంచిగా బిట్టుకు డ్రెస్ కొనుక్కొని పోతీయాల. నా భార్య సంబరపడుతుంది. హలో, ఏంటి అందరూ టమాటా టమాటా కాంట అద్దా? ఓకే ఓకే ఓకే. అరే కాంట ఆపరా, కాంట ఆపు. ఖతం. అయ్యో ఏమైంది గట్ల అంటారు? బయటికి వెళ్ళి టమాటా వస్తే మన టమాటా ఎవరు తెస్తారే? ధరే పడదు. ధర పడలేదు కదా, ఇవాళ కూడా అట్టు చేయరా? హలో, టమాటా 20 రూపాయల కిలోనా? అరే టమాటా 20 రూపాయల కిలోనట. అరే ఏంది 20 రూపాయల కిలోనా? సరే సరే. ఏంది 20 రూపాయలు? 100 రూపాయలు ఎక్కడ, 20 రూపాయలు ఎక్కడ? ఇదేంది రైతు పరిస్థితి? ఇప్పుడే 100, ఇప్పుడే 20. ఇప్పుడు ఏం సామాను కొనుక్కపోవాలి నేను? నువ్వు భార్యకి ఏం సామాను ఇవ్వాలి? ఇప్పుడే 100 అన్నప్పుడు బాగా సంతోషపడ్డా. ఇప్పుడే గింత అధ్వానమా? ఈ రైతు బతుకంతా ఆశల పల్లకేనా? ఏంటి బాబాకి ఇంత ఘోరం ఉంటాయి ధరలు? పూలం వేద్దామంటే నువ్వు వాడు పూల మాట్లాడతాడు. పోనీ కూరగాయలంటే కూరగాయల పరిస్థితి ఇంత ఘోరమా? ఎట్లా బతుకుడు బాబా మనం? నా నూల చందు సామాన్ తెస్తా నా భార్యకు మాట ఇచ్చేస్తారు. వీళ్ళు ఏం మొగం పెట్టుకొని పోవాలి బాబా? బావా, ఈ కమిషన్ ఏజెంట్ల దగ్గర గిట్టే ఉంటుంది. అప్పుడప్పుడు వేస్తారు, అప్పుడప్పుడు తగ్గిస్తారు. ఇప్పుడు ఎట్లా బావ మరి?
అక్కడ నాకు తెలిసిన వాళ్ళు అక్కడికి పోదాం పాప.